నమస్కారం ఎన్డీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతులను ఆదుకోండి సిపిఐ. రేవంత్ రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించారు టీడీపీ. విద్యా సంస్థల్లో అధిక ఫీజులు నియంత్రించాలి టీఎన్ఎస్ఎఫ్. ప్రభుత్వాలు రైతులను ఏమాత్రం పట్టించుకోకుండా రైతు వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నాయని ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా వెంకటరెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి మల్లెపల్లి ఆదిరెడ్డి విమర్శించారు. స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రెండు రాష్ట్రాల సీఎంలు అవినీతి పాలనను కొనసాగిస్తున్నారని వారు ఆరోపించారు. రాష్ట్రంలో 1000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి విషయంలో తప్ప ఒప్ప అనేది ఆలోచించకుండా ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చి ఏపీ టీడీపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఎంతటి వారైనా తప్పు చేసినప్పుడు శిక్షను అనుభవించాలని వారు అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యలపై రాజకీయాలను వేడెక్కించే కార్యక్రమంలో ఇద్దరు ముఖ్యమంత్రులు వ్యవహరిస్తున్నారు. వాస్తవంగా గత సంవత్సరం పూర్తిగా వర్షాభావం వల్ల ఖరీఫ్, రబీ 2 పంటలు దెబ్బతిన్నాయి. మళ్ళీ ఈ సంవత్సరం ఖరీఫ్ ప్రారంభమైంది. గత సంవత్సరమే రైతులు అప్పులు దొరకక, రైతుల రుణమాఫీ సక్రమంగా అమలు జరగకపోవడం వల్ల మరి అనేక ఇబ్బందులకు గురై కొద్దిగా గొప్ప పండిన పంటకు గిట్టుబాటు రాకుండా చాలామంది రైతులు, దాదాపుగా 1000 మంది ఈ సంవత్సర కాలంలోనే రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందులో మన జిల్లాలో కూడా చాలామంది. ఇవాళ మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు నోటు వ్యవహారంలో మరి ఒకరి తప్పిదారు ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ అసలు సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం కొనసాగుతా ఉంది. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ నాయకులు గోద శ్రీరాములు, పల్లా నరసింహారెడ్డి పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడుపై కోపంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం కక్ష కట్టి రేవంత్ రెడ్డిని అన్యాయంగా తప్పుడు కేసులో ఇరికించారని టీడీపీ నాయకులు బొంత రమేష్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జర్రిపోతుల సతీష్ గౌడ్, సుంకరబోయిన సత్యనారాయణ యాదవ్ విమర్శించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి పాలనను కొనసాగిస్తూ తెలుగుదేశం నాయకులపై నిందలు మోపుతున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై పదే పదే ఆరోపణలు మాని బంగారు తెలంగాణ గురించి ఆలోచించాలని హితవు పలికారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకం ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఈ నాటకంలో రేవంత్ రెడ్డిని స్ట్రింగ్ ఆపరేషన్ చేసి అరెస్ట్ చేయడమే కాక ఇతర నేతలను కూడా అరెస్ట్ చేయడానికి చాలా పన్నాగాలు పండుతున్నారు. ఇది తగని విషయం. ఇది అంతకుముందు అసలు యాక్చువల్ చూడాలంటే 12 యాక్షన్ కింద అరెస్ట్ చేయకూడదు. ఒక ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కానీ, ఒక ఎమ్మెల్యేలను కానీ. ఇది ఏ రాజ్యాంగ సవరణలో కూడా లేదు. కేసీఆర్కు తెలివి ఉంటే 12వ సెక్షన్ కింద అరెస్ట్ చేసేది ఉందేమో తెలుసుకోమని చెప్తున్నాను. ఒక ఎమ్మెల్యేని కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ అరెస్ట్ చేయాలంటే 171A కింద కానీ, 172 ఆర్టికల్ కింద కానీ అరెస్ట్ చేయాలి. కానీ ఈ 12వ యాక్షన్ కింద అరెస్ట్ చేస్తే నాన్ బెయిల్ కింద పోతుందనే ఉద్దేశంతో డైరెక్ట్ నాన్ బెయిల్ కేసు కింద వేసిర్రు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తెలుగుదేశం పార్టీని అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్రలో భాగంగా రేవంత్ రెడ్డి పైన అక్రమ కేసు పెట్టి ఈరోజు మా యొక్క టీడీపీ ఎమ్మెల్యేలైనటువంటి సండ్ర వీరయ్య గారు వీరందరి మీద నోటీసులు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. కేసీఆర్ గారు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎంత అణచాలని చూస్తున్నారో అంతకు రెట్టింపు అది ఇంకా ఉధృతమవుతుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు మల్లేష్, లింగస్వామి, సతీష్ గౌడ్, రామలింగం తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 25 మంది సభ్యుల బృందం ఈ నెల 19న యాదగిరిగుట్ట సందర్శించనున్నట్లు జిల్లా కలెక్టర్ పి సత్యనారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కమిటీ బృందం ఈ నెల 19న ఉదయం 8 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం జరుగుతుందని, 8:30 హైదరాబాద్ నుండి బయలుదేరి ఉదయం 9:30 యాదగిరిగుట్ట చేరుకుంటారని కలెక్టర్ తెలిపారు.
దేవాదాయ శాఖ సహాయ కమిషనర్, దేవాలయ కార్యనిర్వాహక అధికారి, సంబంధిత అధికారులు సమావేశానికి తగిన సమాచారంతో హాజరు కావాలని, అన్ని ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రైవేటు విద్యా సంస్థలలో అధిక ఫీజులు నియంత్రించి జిల్లాలో గుర్తింపు లేని పాఠశాలలను నడవకుండా చూడాలని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం టీఎన్ఎస్ఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముందు నిరసన తెలిపి వినతి పత్రం అందజేశారు. అనంతరం టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సగరం ప్రసాద్ మాట్లాడుతూ పాఠశాలల ఫీజుల వివరాలను బహిరంగంగా నోటీసు బోర్డుల్లో ఉంచాల్సి ఉన్నప్పటికీ ఏ ఒక్క పాఠశాల నిబంధనలను పాటించడం లేదన్నారు. జిల్లా వ్యాప్తంగా పాఠ్య పుస్తకాలను పూర్తి స్థాయిలో అందించి విద్యా హక్కు చట్టాన్ని సక్రమంగా అమలయ్యే విధంగా జిల్లా విద్యాధికారులు చూడాలని ఆయన డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా గుర్తింపు లేని పాఠశాలను రద్దు చేయాలని నల్గొండ జిల్లా టీఎన్ఎస్ఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కార్యాలయంలో ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయ్యా డిఓ గారు, నల్గొండ జిల్లా టీఎన్ఎస్ఎఫ్ మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నది. మీరు ఆఫీస్కి పరిమితం కాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు తనిఖీలు చేయండి. విద్యా సంస్థల్లో కనీసం మౌలిక వసతులు, కాన్సెప్ట్ స్కూలు, టెక్నిక్ స్కూలు, ఈటెక్ అని హైటెక్ అని ఎంతసేపు ఉన్న దోపిడీ ద్వారా పేద విద్యార్థుల యొక్క తల్లిదండ్రులని మోసం చేస్తున్నారు తప్ప ఈరోజు పేద విద్యార్థులకు విద్య అనేది దొరకకుండా ఈరోజు ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ పట్టణ అధ్యక్షుడు సుంకరబోయిన సత్యనారాయణ, నాయకులు జరిపోతుల సతీష్ గౌడ్, కత్తుల శేఖర్, సైదులు, ఉపేందర్, రాజేష్, మల్లేష్, బొంత రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ఎన్డీసీ న్యూస్ లో కలుసుకుందాం. నమస్కారం.